ప్రైస్ ద లార్డ్. నిన్నటిదిన మనం సోలాస్ అంటే ఏంటి, వాటి టైప్స్ ఎన్ని ఉన్నాయి అనేసి తెలుసుకున్నాం. సో ఈ రోజు సోలా గ్రాటియా అంటే ఏంటి అనేది తెలుసుకున్నాం. సోలా గ్రాటియా ఇస్ ఎ లాటిన్ వర్డ్, గ్రేస్ ఎలోన్, కృప మాత్రమే అని అర్థం. మనకి లేఖనంలో ఇలా ఉంటుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 8వ వచనంలో, మీరు విశ్వాసం ద్వారా కృప చేతని రక్షించబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు కానీ దేవుని వరమే అని. అంటే ఈ రోజు మనం రక్షణలోకి వచ్చాము, దేవుని తెలుసుకున్నాము అంటే మనం చేసిన క్రియల వల్ల లేదంటే నీతి పనుల వల్ల మన ఒక స్వయం కృషి వల్ల ఈ రోజు మనం దేవుని తెలుసుకోలేదు. కానీ ఆయన ఒక మహాకృప మన మీద చూపించారు కాబట్టి ఈ రోజు మనం అందరం రక్షణలోకి రావడం జరిగింది. ఎప్పుడైతే దేవుడు మనల్ని కృపచేత రక్షణలోకి తీసుకొచ్చారో ఆ సమయంలో దేవుని మీద మనకి ప్రేమ, ఇష్టము కలిగింది. మన ఒక క్రియల వల్ల పరలోకం మనకి లేదు, కానీ కేవలము దేవుని యొక్క కృప వల్ల మనకి పరలోకానికి చేరుకునే అవకాశం దొరికింది. సో ఇంకా ఈజీగా అర్థం అవడానికి, సో ఇక్కడ చిన్న ఫోటో ఉంది కదండి, అదేంటంటే దెర్ ఈస్ ఎ డ్రై ల్యాండ్. ఆ డ్రై ల్యాండ్ మీద స్మాల్ వాటర్ డ్రాప్స్ పడుతున్నాయి. అదేంటంటే మనం కూడా ఈ లోకంలో రక్షణలోకి రాకముందు పాపంలో జీవిస్తున్నప్పుడు, చీకట్లో ఉన్నప్పుడు ఇలానే ఆ డ్రై ల్యాండ్ లాగా ఆత్మ విషయమే మృతులముగా ఉన్నాము. ఎప్పుడైతే ఆయన ఒక మహా ఉచితమైన కృప మన మీద చూపారో, ఆత్మ విషయమే మృతులమే ఉన్న మనలను జీవం కలిగిన వారిగా దేవుడు ఆయన కృప ద్వారా మనల్ని బ్రతికించాడు. రోజు మనమందరం కూడా ఎంతో సంతోషించాలి, ఎందుకంటే ఆయన ఒక మహాకృప నీ మీద నా మీద చూపించారు కాబట్టి ఈ రోజు మనమందరం రక్షణలోకి వచ్చి నిజమైన దేవుని మనం తెలుసుకున్నాం. సో ఫ్రమ్ స్టార్ట్ టు ఫినిష్, from election to conversion to heaven, salvation is by God's grace alone. Amen.